అంటే బట్టు చెప్పరా గజాల ఏప్రిల్ 28, 2023 సంవత్సరంలో ఒక సినిమా రిలీజ్ అయింది. నువ్వు అనుకోవచ్చు అప్పుడు రిలీజ్ అయిన సినిమా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావురా అని. నీకు గుర్తుందో లేదో మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చూసుకుంటే ఆ డేట్ రిలీజ్ అయిన సినిమా గురించి మనం ఆల్రెడీ రివ్యూ ఇచ్చేసాం. మన చారిగడ్ మాట్లాడాడు, దాని గురించి రివ్యూ కూడా ఇచ్చేసాం మనం. ఆ సినిమా థియేటర్లో నాకు చూడడం కుదరలేదంటే కారణం కూడా నీకు తెలుసు. సినిమా వారం రోజులు మేము ఆడలేదు. ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూద్దాం అని అనుకున్నా. సంవత్సరాల వెయిటింగ్ తర్వాత, దగ్గర దగ్గర 2 సంవత్సరాల వెయిటింగ్ తర్వాత నిన్న మార్చి 13వ తారీఖు సినిమా ఓటీటీలో అయితే రిలీజ్ చేశారు. ఇంతకీ ఏ సినిమా అన్నది నీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. అర్థం అవ్వకపోతే కనుక చెప్తున్నా. మోస్ట్ మోస్ట్ ఓటీటీ అవైటెడ్ సినిమా ఏజెంట్. ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి అఖిల్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు రా. ఒక మంచి సాలిడ్ హిట్ అయితే రావాలి తనకి. ఎందుకంటే తను కష్టపడుతున్నాడు. సినిమా కోసం ఏదైనా చేయడానికి కష్టపడుతున్నాడు. తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అక్కినేని ఫ్యాన్స్ అంతా తన గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గుర్తుందో లేదో లాంచ్ సినిమా అఖిల్ సినిమాకి ఒక మీడియం రేంజ్ హీరో ఓపెనింగ్స్ ఎలాగ ఉంటాయో ఆ రేంజ్ ఓపెనింగ్ సెట్ చేశాడు అఖిల్ సినిమాతో. అంటే అంత ఆకలి మీద ఉన్నారు ఫ్యాన్స్ అంతా కూడా. అలాంటి తను చూడడానికి బాగుంటాడు, ఫిజిక్ బాగుంటుంది, డ్యాన్స్ బాగా చేస్తాడు, యాక్టింగ్ కూడా స్క్రిప్ట్ తగ్గట్టు చేసుకుంటూ వెళ్తాడు. కానీ సక్సెస్ ఎందుకు రావట్లేదు అంటే స్టోరీలోనే ఇబ్బంది ఉంటుంది. తను సరిగ్గా డీల్ చేయబోతున్నారు సబ్జెక్టులు. అక్కడ ఫాల్ట్ వస్తుంది. ఏజెంట్ సినిమా కూడా జరిగిన తప్పు అదే. సినిమాకి ఏదైనా తప్పు ఉందా అంటే అది స్టోరీ బై వక్రంత వంశీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై సురేందర్ రెడ్డి. వీళ్ళిద్దరూ సినిమాకి చాలా మైనస్ అని చెప్పొచ్చు మామ. స్టోరీలో డెప్త్ లేదు, బేస్లెస్ స్టోరీ అది. స్టోరీలో బలం లేకపోతే నువ్వు సీన్స్తో కానీ, స్క్రీన్ రైటింగ్తో కానీ, స్క్రీన్ ప్లేతో కానీ మ్యాజిక్ చేసుకోవచ్చు, చూపించుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయడానికి ట్రై చేశాడు సురేందర్ రెడ్డి. కానీ అది వర్కౌట్ అవ్వలా. ఎందుకంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు, నువ్వు గెస్ట్ చేస్తావు, ఆ స్క్రీన్ ప్లేని కూడా నువ్వు గెస్ట్ చేస్తావు. ఓకే, నువ్వు గెస్ట్ చేయలేదు అయినా సరే నీకు ఏమైనా ఎలిమెంట్స్లో నీకు ఇంట్రెస్ట్ అనిపించచ్చేమో కానీ ఫుల్ లెంత్లో చూసుకుంటే అంత ఇంపాక్ట్ అయితే లేదు అది. పోనీ డైలాగ్స్ తోట ఏమైనా మ్యాజిక్ చేసాడా అంటే అంత డైలాగ్స్తో మ్యాజిక్ చేసే కండిషన్స్ కూడా లేవు సినిమాలో. ఇవన్నీ ఒక రకమైన నెగిటివ్లు అయితే ఇన్ని నెగిటివ్లు పెట్టుకుని టెక్నికల్గా నువ్వు సినిమాని సాలిడ్గా చేసి ఉండుంటే ఏమైనా కాస్త గొప్ప మంచి అభిప్రాయం కలిగేదేమో. సినిమాటోగ్రఫీ తప్పితే మ్యూజిక్ బై హిప్ హాప్ తమిజ నాకైతే చాలా 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 డౌన్ అయితే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మినిమం కేర్ అయితే తీసుకోలేదు. సాంగ్స్ పరంగా కూడా పెద్ద చెప్పుకోదగ్గ పాటలు అయితే లేవు. మరి మెయిన్ ఎడిటింగ్ దాని గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. అసలు ఆ ఎడిటింగ్ చేసినప్పుడు ఏ ఉద్దేశంతో చేశారో, రష్నే డైరెక్ట్గా వదిలేశారో నాకైతే అర్థం కావట్లేదు. ట్రాన్సిషన్స్ కానీ, సీన్ టు సీన్ వెళ్ళే విధానం కానీ, ఎడిటింగ్ ప్యాటర్న్ అయితే మాత్రం అసలు బాగాలేదు. ఎడిటింగ్ అయితే మాత్రం చాలా 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 డల్. ఒకటనే కాదులే, అన్ని రకాలుగానే సినిమా అలాగే ఉంది. టు బి ఫ్రాంక్ చెప్తున్నాం కదా, కంప్లీట్ సినిమా చూసానా, రష్ చూసానా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకైతే. మరి ఈ సినిమా చూసిన తర్వాత నాకు కలిగిన ఒకే ఒక అభిప్రాయం ఏంటంటే ప్రాణం పెట్టాడు అఖిల్ సినిమా కోసం. ఎంత కష్టపడ్డాడో మనకు ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. గుడ్డిగా నమ్మాడు డైరెక్టర్ని. ఏం చెప్తే అది చేసాడు, ఎలా చెప్తే అలా చేసాడు. పాపం ఎంతో కష్టపడ్డాడు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే కానీ కథను నమ్మాడు, డైరెక్టర్ని నమ్మాడు. కథను నమ్మాడని అనుకోవడం కన్నా డైరెక్టర్ని బాగా నమ్మాడు. వాళ్ళు సరిగ్గా యూజ్ అయితే చేసుకోలేకపోయారు. మంచి పొటెన్షియల్ ఉన్న హీరో సరిగ్గా యూజ్ చేసుకుంటే టాలీవుడ్కి మంచి ఫ్యూచరు. గట్టి సినిమాలు పడాలి, అఖిల్కి మంచి కంబ్యాక్ రావాలి. అండ్ ఈ సినిమా అయితే మాత్రం ఏజెంట్ సినిమా సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. దయచేసి చూడండి అని నేనైతే చెప్పను, మీ ఇష్టం. అఖిల్ మీద ఏమైనా అభిమానం ఉంటే బాబు పాపం మావోడు ఒకసారి చూసుకుందాం అని అనిపిస్తే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో తన సినిమా ఎప్పుడు వస్తే ఇంకా తెలియదు. నాలో వెయిట్ చేస్తున్న సినిమా ఇప్పటికి ఓటీటీలో రిలీజ్ అయింది 2 సంవత్సరాల తర్వాత. దగ్గర దగ్గర అభిమానం ఉంది, చూస్తానని అనుకుంటే సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడండి.